బీసీలకు 42% కోటా దక్కే వరకు ప్రభుత్వం పోరాటం చేస్తుందన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. బీసీ జేఏసీ రాష్ట్ర బంద్కు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా మందమరిలో బీసీలకు మద్దతుగా బంద్లో పాల్గొన్నారు మంత్రి వివేక్. మహాత్మా జ్యోతిబాపులే ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ బీజేపీ తర్వాత మాట మార్చాయని విమర్శించారు వివేక్. భారత్ జోడో యాత్రలో ఒక పిలుపునిచ్చినారు. బీసీస్కి 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆయన ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా 42% రిజర్వేషన్స్ బీసీస్కి కల్పించాలని చెప్పి అసెంబ్లీలో యునానిమస్ రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. అది చట్టం ఎప్పుడవుతుంది? గవర్నర్ గారు దాన్ని ఆమోదించినప్పుడే అది చట్టం అవుతుంది. కానీ గవర్నర్ గారు బీజేపీ ప్రభుత్వం వారి ఒత్తిడితో ఇప్పటి వరకు ఆ ఫైల్ సైన్ చేయలేదు. మేమందరం కూడా ఢిల్లీలో అప్పుడు రిజర్వేషన్స్ కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ ప్రెసిడెంట్ గారు పెద్ద మీటింగ్ పెట్టిన ఢిల్లీలో. ఆ రోజు మేమందరం కూడా ప్రధానమంత్రి గారితో కలిసి మాకు 42% రిజర్వేషన్స్ బీసీస్కి కల్పించాలి, ఇది షెడ్యూల్ 9లో పెడితే కోర్టు కూడా దీంట్లో జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. ఇది షెడ్యూల్ 9 తమిళనాడులో ఎట్లయితే చేసినారో చేసి బీసీస్కి 42% రిజర్వేషన్ చేసి మొత్తం రిజర్వేషన్సే 50% కన్నా ఎక్కువ 69% చేసింది తమిళనాడు ప్రభుత్వం. అట్లానే ఇది కూడా బీజేపీ చేతిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నాలు చేసినా కానీ కోర్టులో దాని వ్యతిరేకంగా నిర్ణయాలు రావడము, దీనికి ఒక పరిష్కారం. ఇది కేంద్రము పార్లమెంటు బీజేపీ ప్రభుత్వం ఉంది. వారు చట్టము తేవాలనుకుంటే షెడ్యూల్ 9లో పార్లమెంట్లో బిల్ పాస్ చేసినప్పుడు బీసీస్కి 42% రిజర్వేషన్స్ కల్పించవచ్చు. సో మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము. తొందరగా బీజేపీ ప్రభుత్వము కళ్ళు తెరవాలి. ఈ షెడ్యూల్ 9లో ఈ చట్టం తీసుకొస్తే బాగుంటుంది.